రజతోత్సవ జాతర మేడారాన్ని తలపించేలా ఏర్పాట్లు, అందరి చూపు బీఆర్ఎస్ సభపైనే. జాతరకు వెళ్ళినట్లు ఎడ్ల బండిపై ఎలకతుర్తికి బయలుదేరుతున్న ప్రజలు. చీమల దండల పాదయాత్రలు, డజన్ మంది వైద్యులు, 10 చోట్ల ప్రాథమిక చికిత్స కేంద్రాలు, 2,500 మంది వాలంటీర్లు, ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు సమీక్షిస్తున్న పోచంపల్లి పెద్ది. నేడు సభాస్థలికి కేటీఆర్. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు యాత్రగా వెళ్తున్న ఎడ్ల బండ్లను ఆత్మకూరు ఎస్ మండల్ నెమ్మికల్ దండుమై సమాలయం వద్ద ప్రారంభించి బండి నడుపుతున్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రజతోత్సవ సభకు మేడారం జాతరకు పోయినట్టు ఎడ్ల బండ్లు కట్టుకొని పోతారట. మళ్ళీ ఎడ్ల బండ్లు కట్టుకొని నిజంగానే బీఆర్ఎస్ అభిమానులు పోతున్నారా, వీళ్ళ స్పాన్సర్షిప్ తెలియదు కానీ పోతారట. మళ్ళీ ఎన్ని ఎడ్ల బండ్లు పడితే పార్కింగ్ ప్లేస్. మొత్తానికి అయితే ఒక 1000 కోట్లతోని 1000 కోట్ల డబ్బులతోని బీఆర్ఎస్ భారీ సభను నిర్వహించబోతుంది అనేది. ఎందుకంటే గత వరుస ఓటముల నుంచి బయటికి రావడానికి ప్రజలు ఎప్పుడైతే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుందో ప్రజలంతా మా వైపే చూడాలి, మేమే ప్రతిపక్షం, మళ్ళీ వచ్చేది మేమే అని చెప్పడానికి బీఆర్ఎస్ రజతోత్సవ సభ. నిజానికి 2001 ఏప్రిల్ 27 బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైతే 2025 ఏప్రిల్ 27 ఎంత అవుతుంది? 24 సంవత్సరాలు అవుతుంది కదా. రజతోత్సవ సభ అంటే 25 సంవత్సరాలు జరపాలి, కానీ ముందే జరుపుతారు. ఇప్పుడు అప్పుడు దశాబ్ది ఉత్సవాలు కూడా మన కేసీఆర్ పాలన చూస్తే 9 సంవత్సరాలు దాటగానే దశాబ్ది ఉత్సవాలు చేశారు. కానీ ఏం జరిగింది? అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు. కానీ ప్రజల తరపున కూడా ఎక్కడ కంచిగచ్చిబౌలి ఇష్యూలో కానీ ఎక్కడ కానీ కేసీఆర్ వచ్చి మాట్లాడింది లేదు. ఒక్కో రోజు కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున మాట్లాడింది కూడా లేదు. ఆయన మీద ప్రధానంగా ఉన్న విమర్శ ఏంటంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ కే పరిమితమైన ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా ఫామ్ హౌస్ లో ఉంటున్నారు అనేది అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు ఆరోపిస్తున్నమాట. నిజానికి ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినప్పుడు 10 సంవత్సరాలు తెలంగాణని పరిపాలించిన ఆయనకి తెలీదా వచ్చి మాకు సలహాలు ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి చాలా సార్లు అసెంబ్లీలో మాట్లాడింది కూడా ఉంటుంది. అయితే ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి ఇంకొక మాట మాట్లాడుకోవాలంటే ఏంటంటే, దాదాపు 160 ఎకరాలు గౌతమ్ గారు 160 ఎకరాల్లో బీఆర్ఎస్ సభ ప్రాంగణం పెడతా ఉన్నారు. 1000 ఎకరాల్లో పార్కింగ్ స్థలం పెట్టారు. ఈ 2 ప్లేస్లను చదును చేయడానికి అక్కడ ఉన్న కాలువలు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ఆ చెట్లను కావచ్చు ధ్వంసం చేస్తున్నారు అనేది అక్కడి నుంచి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే కంచగచ్చిబౌలి ప్లేస్ లో కంచగచ్చిబౌలి భూముల విషయంలో నెమళ్ళు ఏడుస్తున్నాయి, జింకలు చనిపోయినాయి, చెట్లన్నీ ప్రకృతి విధ్వంసం జరిగింది, అట్లా జరిగింది ఇట్లా జరిగిందని గగ్గోలు పెట్టిన బీఆర్ఎస్ నాయకులు మరి వీళ్ళ సభ కోసము 1000 ఎకరాలను మొత్తం పంటలు నాశనం చేసి, కాలువలను నాశనం చేసి, పొలాలను ధ్వంసం చేసి మీరు చేస్తుంటే, చెట్లను నరికి చేస్తుంటే ఈ ప్రకృతి విధ్వంసం కాదా అని కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వార్తలు మనం చూస్తా ఉన్న పరిస్థితి. దాని బాహుబలి స్టేజ్ కూడా మళ్ళీ దానికి ఒక నామకరణ చేశారు. అంటే 500 మంది కూర్చోడానికి బాహుబలి స్టేజ్ చేస్తున్నారట. ఇక బీఆర్ఎస్ అంటే కొంచెం ధనిక పార్టీ. ఇప్పుడు ఏ పార్టీకి లేనన్ని పార్టీ ఫండ్స్ ఆ పార్టీకి ఉన్నాయి. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పార్టీ నిర్వహణ రేంజ్ కూడా అట్లే ఉంటుంది.